Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఈ రోజు మనం బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల రీసెంట్ గా పెట్టిన లైవ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతుంది. తన కొత్త సాంగ్ ప్రమోషన్స్ కోసం కళ్యాణ్ అయితే ఈ లైవ్ లోకి వచ్చాడు. తను చాలా విషయాలు ఆ లైవ్ లో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా తనుజ గురించి చాలా విషయాలు చెప్పాడు. అట్లాగే మిగతా కంటెస్టెంట్స్ గురించి కూడా కొన్ని క్రేజీ కామెంట్స్ అయితే చేశాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ అన్ని మంచి హాట్ టాపిక్ గా మారి అసలు కళ్యాణ్ తనుజ గురించి ఏం చెప్పాడు, ఏం క్లారిటీ ఇచ్చాడు అనేది పూర్తిగా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. అట్లాగే ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక విషయానికొస్తే కళ్యాణ్ తన లైవ్‌లో ముందుగా తనకి సపోర్ట్ చేసిన కంటెస్టెంట్స్‌కి అట్లాగే సెలబ్రిటీస్‌కి అయితే థాంక్స్ చెప్పడం జరిగింది. తన టీజర్ అలాగే సాంగ్ విష్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి ముఖ్యంగా సోహెల్‌కి, శేఖర్ మాస్టర్ గారికి అట్లాగే వాసంతి కళ్యాణ్‌కి అయితే తను ప్రత్యేకమైన కృతజ్ఞతలైతే తెలిపారు. అట్లాగే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు చెప్పాడు. సో తనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందైతే థాంక్స్ చెప్పి ఆ లైవ్‌నైతే స్టార్ట్ చేశాడు. ఫ్యాన్స్ కొన్ని క్రేజీ క్వెషన్స్ అయితే అడిగారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక లైవ్‌లో కళ్యాణ్‌ని ఫ్యాన్స్ క్వెషన్స్ అడగడం అంటే ఎవరి గురించి ఎక్కువగా అడుగుతారో మనందరికీ బాగా తెలిసిందే. మనందరికీ బాగా ఇష్టమైన జోడీ కళ్యాణ్, తనుజ కాబట్టి సో తనుజ గురించే ఎక్కువ క్వెషన్స్ అడగడం అయితే జరిగింది. అందుట్లో కొన్ని కళ్యాణ్ పిక్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌కైతే తనైతే ఆన్సర్స్ చేశాడు. సో ఫస్ట్ చాలామంది తనుజతో ఎందుకు కనిపించడం లేదు? మీ మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా అని అడిగారు. సో దీనికి కళ్యాణ్ చాలా క్లారిటీ అయితే ఇచ్చాడు. మేము ప్రతిసారి కలిసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు. హౌస్‌లో మేము ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉన్నాం. మా ఫ్రెండ్‌షిప్పు, మా బాండింగ్ ఇంకా అలాగే ఉంది. నేను ఎంత కేర్ చూపిస్తానో, ఎంత ఫ్రెండ్‌షిప్ చూపిస్తానో బయట హౌస్‌లో గాని, ఇప్పుడు గాని సేమ్ నేను అలాగే ఉన్నానని కళ్యాణ్ అయితే క్లారిటీగా చెప్పారు. అట్లాగే చాలా గట్టిగా చెప్పారు ఇదే విషయాన్ని. సో చాలామంది తనుజ గురించి అడగడం వల్ల సో కళ్యాణ్ అందరికి ఒకేసారి అయితే ఈ సమాధానం అయితే ఇచ్చాడు. ఫ్యాన్స్ ఇంకొన్ని క్రేజీ క్వెషన్స్ అయితే అడిగారు. ముఖ్యంగా కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి, కళ్యాణ్ స్టైలింగ్ గురించి అయితే అడిగారు. దానికి కళ్యాణ్ తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఏదైనా ఈవెంట్‌కెళ్ళేటప్పుడు గాని, కలర్ మ్యాచింగ్ లేదా అవుట్‌ఫిట్ కన్‌ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా తనుజకి లేదా తన క్లోజ్ ఫ్రెండ్స్‌కి అయితే కాల్ చేసి అడుగుతారంట. అప్పుడు తనుజ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేసి చెప్తుందని, అలాగే తనుజ అట్లాగే తన మిత్రులు టేస్ట్‌ని తను చాలా వరకు మెచ్చుకున్నారు. సో వాళ్ళ టేస్ట్ తనకి బాగా సూట్ అవుతుందని, ఆ కలర్ అవుట్‌ఫిట్స్ బాగా మ్యాచ్ అవుతాయని ఈవెంట్స్‌లో నేనందుకే మంచి అట్రాక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నానని కళ్యాణ్ అయితే చెప్పుకొనొచ్చారు. ఈ లైవ్ జరుగుతుండగానే రీతు చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. రీతు చౌదరి గారి బర్త్‌డే ఆ రోజు. సో లైవ్‌లోకి రీతు రాంగానే మంచి సందడి చేసింది. సో ఆమెకి కళ్యాణ్ అయితే బర్త్‌డే విషెస్ అయితే తెలియజేశారు. వారిద్దరి మధ్య మంచి ఫన్నీ బాండింగ్ ఉందని లైవ్‌లో స్పష్టంగా అందరికైతే అర్థమైంది. మన హౌస్‌లో చూసాం గదా! ఇటు పక్కేమో కేఎన్‌టి, కళ్యాణ్ అండ్ తనుజ. ఇంకో పక్కనేమో రైవెన్ జోడీ, మన డేమాన్ అట్లాగే రీతు. వీళ్ళ నలుగురు కలిసి మంచి సందడి, ఫన్ అయితే జనరేట్ చేశారు. అట్లాగే వాళ్ళు బయటకొచ్చిన కాడ నుంచి చాలా స్టార్ మా షోస్‌లో కనిపిచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ 'కూకు విత్ జాతరత్నాలు' ఇరగదీస్తున్నారు. సో, వాళ్ళు 100% ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తున్నారు బయటకొచ్చాక కూడా. సో, దీని తర్వాత కళ్యాణ్ ఆన్సర్స్ చూసి ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు. గతంలో కంటే ఇప్పుడు కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నారని ఫ్యాన్స్ అడిగారు కళ్యాణ్‌ని. సో, దానికోసం కళ్యాణ్ చాలా వర్క్ చేస్తానని, పాయింట్ ఉన్న విషయాలే మాట్లాడడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. సో, మనం చూసాం 'బిగ్ బాస్' హౌస్‌లో కళ్యాణ్ అతి తక్కువ ఏజ్‌లో చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేశాడు. సో, తను ఎప్పుడైతే మాట్లాడాలో, ఎప్పుడైతే గేమ్ ప్లే చేయాలో, ఎప్పుడైతే తను తప్పుకోవాలో ఇలాంటి పద్ధతులు అన్నీ కరెక్ట్‌గా చేసి వ్యక్తిత్వంతో తను అయితే ఈ 'బిగ్ బాస్' సీజన్‌ని గెలవడం అయితే జరిగింది. సో, అంతటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. సో, అందుకే అతనికి ఇంతమంది ఫ్యాన్స్ అభిమానులుగా ఉన్నారు. సో, అంత మెచ్యూరిటీ బయటకొచ్చిన తర్వాత కూడా అతను ఇంత నెగటివిటీ చూస్తున్నా కూడా తట్టుకొని దాన్ని ఓర్చుకుంటున్నాడంటే అతను చాలా గ్రేట్ పర్సన్ అనే చెప్పాలి. సో, కళ్యాణ్ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ చూస్తాడు. చాలా మంచి సక్సెస్ చూస్తాడు ఖచ్చితంగా. ఇలాగే ఉంటే ఎంత ఎదిగినా ఒదిగుండే లక్షణం ఉన్నప్పుడు మాత్రమే ఎదుగుతారు ఖచ్చితంగా. సో, కళ్యాణ్ ఆ విషయంలో నంబర్ 1 అనే చెప్పాలి. సో, చూసారుగా గైస్ కళ్యాణ్ పడాల తన లైవ్ ద్వారా ఫ్యాన్స్‌కైతే చాలా సందేహాలనైతే తీర్చేశారు. ముఖ్యంగా కళ్యాణ్, తనుజ బాండింగ్ గురించి ఎప్పట్లాగే వాళ్ళు స్ట్రాంగ్‌గానే ఉందని ఆ బాండింగ్ అనేది చాలా క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఫ్యాన్స్‌కి కూడా ఆ విషయం చాలా క్లియర్‌గా అయితే అర్థమైపోయింది. కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్‌పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మాతో తెలియజేయండి. సో, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇక చివరగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని మెన్షన్ చేయండి. ఇక మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.